నెల్లూరు నగరం మూలాపేటలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాలను పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు. ప్రత్యేకంగా నెల్లూరు నగరంలోని అనేక ఆలయాలని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించుకొని నగర శాసనసభ్యులు, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి కొన్ని మొదలు పెట్టడానికి ఓ ప్రయత్నం చేస్తూ వచ్చాం. అనేక సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయం కానీ, అలాగే నవాపేటలో ఉన్నటువంటి శివాలయం కానీ, వీటన్నిటికీ నిధుల కొరత వల్ల ఆలయాలు జీర్ణోద్ధరణకి అవి మరి సంకల్పం ఉన్నా చేయలేని పరిస్థితులు. మరి ఇవాళ అందరం ఏకమై వీటన్నిటినీ పూర్వ వైభవానికి తీసుకురావాలి, నెల్లూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభని చేకూర్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తిభావం ఉండాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, ఆశీస్సుల మేరకు ఈరోజు పనులు మొదలుపెట్టాం. వాటిని ఇన్స్పెక్షన్ కొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేయర్ గారు ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కానీ, అలాగే ఆలయ చైర్మన్ శ్రీ మన చంద్రమౌళి రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రంగమయూర్ గారు, కేశవ్ అందరం కూడా కలిసి, స్థానిక కార్పొరేటర్లు అందరం కలిసి వచ్చాం. పోయిన 3-4 మాసాల క్రితం అప్పుడు మంచి వర్షాలు, తుఫాను, ఎక్కడ పనులు ఆగిపోతాయో, ఎలా పనులు చేయాలనేటువంటిది కొంచెం భయపడుతూనే మొదలుపెట్టాం. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా అంత తుఫాన్లో కూడా రావడం, శంకుస్థాపన చేయడం, మంచి ముహూర్త బలం, త్వరగా పూర్తి చేస్తారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు మేము దీన్ని సమీక్షించుకుంటున్నాం. నా స్థాయిలో నేను, అలాగే మన సహచర మంత్రివర్యులు నారాయణ గారు కానీ, రూప్ కుమార్ యాదవ్ గారు కానీ ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలనేటువంటి దానిలోనే పనిచేస్తూ వచ్చాం. ఈరోజు కూడా సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చున్నాం. కొంత సమయం ఉంది. ఈ సమయం నిన్న మొన్నటి వరకు అయితే అందరూ సెలవులు, కాంట్రాక్టర్లు వెళ్ళకపోయారు, ఇంజనీర్లు, అధికారులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు పండుగ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సెలవు దినాలు అయిపోయి మళ్ళీ రావడంతో ఈ పనులు మొదలు పెడుతున్నాం. మొదలు పెట్టడం కూడా ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు అయింది చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం. ఈరోజు దీన్ని అన్ని విధాలా పునర్నిర్మాణం చేయడానికి వేణుగోపాల స్వామి ఆలయంతో రుక్మిణి సత్యభామ సమేత ఆలయం, ఇది అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో మొట్టమొదట దళితులని ప్రవేశపెట్టిన ఆలయంగా ఈ ఆలయానికి మరి ప్రతిష్ట కూడా ఉంది. అటువంటి ఆలయం ఇవాళ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దాంతోనే 16,70,00,000తో ఇది మొదలుపెట్టాం. పూర్తయ్యే దశకి మా రూప్ కుమార్ చెప్పినట్లు ఇది 17 కోట్లు దాటే పరిస్థితి ఉంది. తప్పకుండా ఎంత డబ్బు అవసరమైన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది, అధికారులు పనిచేస్తున్నారు.
ఈ ఆలయం ఇప్పటికీ ఫౌండేషన్ లెవెల్లో 70% పనులు పూర్తయ్యాయి. ఇంకా ఒక 30% పనులు ఈ పండుగల వల్ల ఆగింది. ఇప్పుడు ఆ పండుగలు కూడా అయిపోయాయి కాబట్టి ఈరోజు పనులు మొదలు పెడుతూ ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మిగిలిన కూడా ఎప్పటికప్పుడు ఆ బిల్స్ చేయడం కానీ వాళ్ళకి కాంట్రాక్టర్కి వెసులుబాటు కల్పించడం కానీ జరుగుతుంది. ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటిదే ఇవాళ మా అందరి లక్ష్యం. అదేవిధంగా ఈరోజు మరొక పండుగ జరుగుతుంది. రాష్ట్రంలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయాలన్నీ శోభాయమానంగా ఉండాలి. కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆమె నిర్యాణం చెందినటువంటి దినంగా దీన్ని ప్రభుత్వ పండుగగా గుర్తించడం జరిగింది. గతంలో అనేక దశాబ్దాలు పెద్దలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వైశ్య ప్రముఖులు అనేక ప్రభుత్వాల్ని ఈ పండుగని ప్రభుత్వ పండుగగా గుర్తించండి అని చెప్పి అడిగినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వాల్లో కొంత దాని గురించి ఆలోచన చేయలేదు. కానీ మేమైతే ఎన్నికలకు ముందే వాగ్దానం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలోనే నాడు ఎన్నికల్లో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం దినాన్ని ప్రభుత్వ పండుగగా గుర్తిస్తామని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ ప్రాంతంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు మా సహచార మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు అక్కడ ప్రభుత్వ పక్షాన ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.